జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799978988. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నా పేరు శ్రీధర్ మేడం. నేను ఆటో జీవనోపాధి మేడం. ఆటో కొనుక్కొని జీవన రాత్రి మొగలు. పెళ్ళయిందా మీకు? పెళ్ళయింది మేడం. పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలు 10 సంవత్సరాల పెళ్లి. ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం. స్కూల్కి పోతున్నారు. ఒకరు వచ్చరికి 7 సంవత్సరాలు, ఒకరు వచ్చరికి 5 సంవత్సరాలు. అంతా జీవనోపాధి జరుగుతుంది, బాగానే ఉంది. ఇంకా రాత్రి మొగలు కూడా నేను కష్టపడుతున్నాను. నెలకి ఎంత సంపాదిస్తారు? నెలకు వచ్చరికి 50,000 సంపాదిస్తున్నాను. ఏంటి ఆటో తోలుతూ 50,000 సంపాదిస్తారు? రాత్రి సంపాదిస్తున్నాను, నైట్ కూడా వెళ్తున్నాను. ఇంటి దగ్గరకు వచ్చి భోజనం చేయడానికి కూడా సమయం లేదు, అట్లా చేస్తున్నారు. అది నేను అలా చేస్తున్నాను కానీ మా భార్య అనుమానం, ఎక్కడ ఉన్నావు, ఏంది, ఎక్కడ పోతావు, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది వరకు ఇంతకు ముందు ఎంత సంపాదించేవాళ్ళు? ఒక రోజు ఒక 600 అట్లా సంపాదించుకుంటా ఉండేది మేడం. డీజిల్ ఖర్చులు పోను 600 సంపాదించుకుని. ఈ మధ్య బాగా సంపాదన పెరిగింది. పని ఒత్తిడిలో నేను ఇంటికి రాలేకపోతున్నాను మేడం. ఫోన్ చేసి అడుగుతుంది, ఎక్కడ ఉన్నావు అంటే వస్తున్నాను అని చెప్తాను. నైట్ కొంచెం లేట్ అవుతుంది మేడం. వచ్చరికి 4 అవుతుంది. పిల్లలు ఇద్దరు పోతున్నారు, పడుకుంటున్నారు. ఈ అమ్మాయికి ఏదో అనుమానం వచ్చేసి మీ మీద అనుమానంతో గొడవ చేస్తాను. కాపురానికి చేయించవద్దు అన్నారు. పంపట్ల. జ్యోతి, ఏంటమ్మా ఆయన చెప్తుంది అంతా నిజమేనా? నమస్తే, చెప్పమ్మా. ఏం లేదు మేడం, తను ఏం పని చేస్తున్నాడు ఒకసారి అడగండి మేడం. తను ఆటో అని చెప్తున్నాడు కమ్మా. లేదు మేడం. ఏం చేస్తున్నాడు మరి? వాళ్ళ ఫ్రెండ్ చెప్పండి నాతోటి, తను బయట ఆంటీలతో వెళ్తున్నాడంట మేడం నైట్ లో. నేను అడుగుతుంటే ఇంకా కాదు, నేను చేయట్లేదు, అది కాదు, ఇది కాదు అంటున్నాడు. ఓకే, నీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా ఆయన ఆ పనులు చేస్తున్నాడు అని? నువ్వేమైనా అనుమానంగా గమనించావా? అంటే రోజు స్టార్టింగ్ లో రోజు 500, 200, 300 ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఇప్పుడు ఒకేసారిగా 10,000, 20,000 అలా తీసుకొచ్చి ఇస్తున్నాడు మేడం. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయంటే, నేను ఏదో ఒకటి చేసి తీసుకొస్తున్నాను కదా, నీకెందుకులే అంటున్నాడు. నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉండు. ఆ మాట అడిగితే ఏమన్నాడు అతను? నేనేం చేయట్లేదు, నేను ఏ తప్పు చేయట్లేదు, నేను కష్టపడుతున్నాను, తీసుకొస్తున్నాను అంటున్నాడు. అంతేగాని వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాట అయితే చెప్పండి, నువ్వేమో అంతా బాగున్నట్లుగా మాకు చెప్తున్నావు. మరి ఆ అమ్మాయి అన్న మాటలో వాస్తవం ఎంత? రోజు వెళ్తున్నాను మేడం, నేను పనికి వెళ్తున్నాను, పని మీద ఉండి సంపాదించుకొని కాదయ్యా, ఏ పని అంటే మరి 20,000 సంపాదించే పని నుంచి సడన్ గా నువ్వు 50,000 సంపాదించే పని, నీకు ఎంత రాత్రి మొగళ్ళు ఆటో తోలితే మట్టుకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను చేస్తున్నాను, నీకు ₹1 ఆదాయం ఉంటే. నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఆయన పేరు శ్రీధర్, కామారెడ్డి నుంచి వచ్చారు. ఓకే. ఎంతసేపు కూడా నేను ఏం అడిగినా సమాధానం చెప్పలేదు. నా భార్య నాకు కావాలి, ఆవిడ నాతో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు అని చెప్పి ఆవిడ భార్యతో సహా వచ్చారు మేడం మన ముందుకి. శ్రీధర్ గారు, ఏంటి, ఏం జరిగింది మేడంకి ఒక్కసారి క్లియర్ గా చెప్పండి. నమస్కారం. నా పేరు శ్రీధర్ మేడం. నేను ఆటో జీవనోపాధి మేడం. ఆటో కొనుక్కొని జీవన రాత్రి మొగలు. పెళ్ళయిందా మీకు? పెళ్ళయింది మేడం. పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలు 10 సంవత్సరాల పెళ్లి. ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం. స్కూల్కి పోతున్నారు. ఒకరు వచ్చరికి 7 సంవత్సరాలు, ఒకరు వచ్చరికి 5 సంవత్సరాలు. అంతా జీవనోపాధి జరుగుతుంది, బాగానే ఉంది. ఇంకా రాత్రి మొగలు కూడా నేను కష్టపడుతున్నాను. నెలకి ఎంత సంపాదిస్తారు? నెలకు వచ్చరికి 50,000 సంపాదిస్తున్నాను. ఏంటి ఆటో తోలుతూ 50,000 సంపాదిస్తారు? రాత్రి సంపాదిస్తున్నాను మేడం, నైట్ కూడా వెళ్తున్నాను మేడం. ఇంటి దగ్గరకు వచ్చి భోజనం చేయడానికి కూడా సమయం లేదు, అట్లా చేస్తున్నారు. అది నేను అలా చేస్తున్నాను కానీ మా భార్య అనుమానం, ఎక్కడ ఉన్నావు, ఏంది, ఎక్కడ పోతావు, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది వరకు ఇంతకు ముందు ఎంత సంపాదించేవాళ్ళు? ఒక రోజు ఒక 600 అట్లా
సంపాదించుకుంటా ఉండాడు మేడం. డీజిల్ ఖర్చులు పోను ఆ. ఆదాయం సంపాదించుకొని ఈ ఇంటికి మధ్య వచ్చాను బాగా మేడం. సంపాదన కొంచెం పెరిగింది. పని ఒత్తిడిలో నేను ఇంటికాడ రాలేకపోతున్నాను మేడం. ఆ, ఫోన్ చేసి అడుగుతుంది ఎక్కడ ఉన్నావు అంటే వస్తున్నాను అని చెప్తున్నాను. ఆ, నైట్ కొంచెం లేట్ అవుతుంది మేడం. ఆ. వచ్చరికి 4 అవుతుంది. పిల్లలు నిద్రపోతున్నారు, ఆ, పడుకుంటున్నారు. ఈ అమ్మాయికి ఏదో అనుమానం వచ్చేసి ఆ. మీ మీద నా అనుమానం మీద వచ్చింది. ఆ అనుమానంతో గొడవ చేస్తుంది. ఉమ్. అందుకని నేను నా భార్య నాకు ఇంత గొడవ చేస్తుంది, ఇట్లా మాట్లాడుతుందని ఈ సమస్య మీ దగ్గర తీసుకొచ్చాను. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా మీరు? మాట్లాడినా వాళ్ళు కాపురానికి చేయించవద్దు అంటున్నారు. ఆ, రావద్దు పంపట్ల వెళ్ళవద్దు అంటున్నారు. ఆ, ఏదో అనుమానం ఉంది వాళ్ళకి. పంపట్ల కాపురానికి పంపట్ల. మరి అందుకని ఇక్కడ తీసుకొచ్చారు మీరు. సమస్య మీ దగ్గర తీసుకొచ్చారు. జ్యోతి ఏంటమ్మా ఆయన చెప్తుంది అంతా నిజమేనా? నమస్తే చెప్పమ్మా. ఏం లేదు మేడం, తను ఏం పని చేస్తున్నాడు ఒకసారి అడగండి మేడం తన్ని. ఆటో అని చెప్తున్నాడు కమ్మా. లేదు మేడం, ఏం చేస్తున్నాడు మరి? వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు నాతోటి, ఆ, తను బయట ఆంటీలతో వెళ్తున్నాడంట మేడం నైట్ లో. ఆ, ఆంటీలతో. ఆంటీలతో ఉమ్. ఆ, నేను అడుగుతుంటే ఇంకా కాదు నేను చేయట్లేదు, అది కాదు ఇది కాదు అంటున్నాడు. ఆ. ఓకే, నీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా ఆయన ఆ పనులు చేస్తున్నాడు అని? నువ్వేమైనా అనుమానంగా గమనించావా? అంటే రోజు ఇప్పుడు స్టార్టింగ్ లో రోజు 500, 200, 300 ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఇప్పుడు ఒకేసారిగా 10,000, 20,000 అలా తీసుకొచ్చి ఇస్తున్నాడు మేడం. ఆ. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే నేను ఏదో ఒకటి చేసి తీసుకొస్తున్నాను కదా నీకెందుకులే అంటున్నాడు. నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉండు ఉమ్. అని. ఈ సంగతి తెలిసిన తర్వాత నీకు ఇక నాకు నచ్చలేదు మేడం, అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ మాట అడిగితే ఏమన్నాడు అతను? నేను ఏం చేయట్లేదు, నేను ఏ తప్పు చేయట్లేదు, నేను కష్టపడుతున్నాను తీసుకొస్తున్నాను అంటున్నాడు. అంటున్నాడు. అంతేగాని ఆ, వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాట అయితే చెప్పట్లేదు, ఒప్పుకోవట్లా. అస్సలు ఒప్పుకోవట్లేదు అందుకే మేడం. వెళ్ళిపోయావు. అవును మేడం. ఏంటయ్యా అంత పెద్ద మాట చెప్పింది, నువ్వేమో అంతా బాగున్నట్లుగా మాకు చెప్తున్నావు. మరి ఆ అమ్మాయి అన్న మాటలో వాస్తవం ఎంత? రోజు వెళ్తున్నాను మేడం. నేను రోజు పనికి వెళ్తున్నాను. పని మీద ఉండి సంపాదించుకొని వచ్చేస్తున్నాను. కాదయ్యా, ఏ పని అంటే మరి 20,000 సంపాదించే పని నుంచి సడన్ గా నువ్వు 50,000 సంపాదించే పని నీకు ఎంత? రాత్రి మొగళ్ళు ఆటో దోలితే మట్టుకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఇంత దాకా వచ్చాక ఏం చెప్పాడు మా ఫ్రెండ్? ఏం చెప్పాడు నీకు? ఏం చెప్పాడు? నువ్వు ఆంటీలతో వెళ్తున్నావు అని చెప్పాడు. ఆంటీలతో వెళ్తున్నావు అని చెప్పాడంట. దీనికి సమాధానం ఏంటి? నిజమే. ఎందుకయ్యా? డబ్బులు వస్తాయి కానీ అదేమన్నా మర్యాద అయిన పనేనా? అంటే రోజు ఒక అతను నా ఆటోలో వస్తున్నాడు మేడం. ఉమ్, నేను రోజు డ్రాప్ చేస్తున్నాను అతన్ని. ఉమ్, రోజు వస్తున్నాడు, నా బండిలోనే వస్తున్నాడు, నా బండిలోనే పోతున్నాడు. ఉమ్, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు రోజు ఈ టైంలో? నువ్వు రోజు ఏం డ్యూటీ చేస్తున్నావు అంటే నాకు ఇలాగని వివరంగా చెప్పాడు. ఉమ్, నీకు ఫ్యామిలీతో ఉన్నావు కదా, కష్టాలన్నీ తీరతాయి, కొంచెం రా, ఉమ్. నువ్వు కూడా చేసుకో అవకాశం ఉంటే అని చెప్తే నేను అట్లా దానికి పిల్లల కోసం భవిష్యత్తు బాగుంటుంది కదా, రూపాయి ఎక్కువ సంపాదించుకుందామని ఆశపడి వెళ్ళాను. హాస్పిటల్ వెళ్ళావు. మరి వస్తున్నాను, ఆమెకి లేట్ అవుతుందని ఆమె అనుమానం వచ్చి ఇలా ఆమె లేట్ అవుతుంది అనుమానం అంటావేంటి? ఇంకా అనుమానం ఇప్పుడు నువ్వు చెప్పేశాక ఇంకా అనుమానం ఏంటి? ఇప్పుడు బయటపడ్డాను మేడం. నేను జరిగింది తప్పు. వాళ్ళ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ చెప్పేశాడు కదా ఆమెకి. నువ్వు ఇంకా నాటకాలు ఆపేసాయి. సరే, నేను ఒక మాట అడుగుతాను, విను సూటిగా. నువ్వు ఇప్పుడు ఇంకా కూడా వెళ్తున్నావా? ఇప్పుడు ఆపాను. ఇంకా వెళ్తున్నాడు మేడం. ఆపనన్న అబద్ధాలు చెప్తున్నాడు. ఒక మాట నిజం, ఒక మాట అబద్ధం అవసరంలా. ఆల్రెడీ బయట పడ్డారు కదా, చెప్పండి వాస్తవం చెప్పండి. ఇంకా కూడా వెళ్తున్నారా? వెళ్తున్నారు కదా. సరే, ఇప్పుడు ఏంటి మీ ఉద్దేశం? డబ్బులు వస్తున్నాయనే కదా. మరి ఆమె కూడా ఇలాగే డబ్బులు సంపాదిస్తే మీకు ఓకేనా? వాళ్ళు కష్టంగా ఉండొద్దనే కదా నేను. మీరు ఆటోనే తోలండి. మీరు చెప్పినట్లే మీరు ఆంటీలతో వెళ్ళినట్లు ఆమె అంకుల్స్తో వెళ్ళి డబ్బులు సంపాదిస్తుంది, మీకు ఓకేనా అని అడుగుతున్నా. అది కూడా తప్పే కదా. ఆ? అది కూడా తప్పే కదా. నువ్వు చేసిన తప్పు మీకు లేదు, ఓకే నేను చేసిన తప్పా? కాదమ్మా, మీకు ఓకేనా అని అడుగుతున్నా. మీకు ఇష్టమైన తప్పు ఒప్పు అని నేను అడగట్లేదు. కాదండి. ఏంది సమాధానం సరిగ్గా చెప్పండి. ఆమె ఆ వృత్తిని తీసుకుంటే మీకు ఇష్టమేనా అని అడుగుతున్నా. ఎట్లా ఇష్టం అయిద్దండి? మరి మీరు ఎట్లా చేస్తారు? నేను వాళ్ళ భవిష్యత్తు కోసం చేద్దామని నేను. కాదు, మీకున్న కొమ్ములేంటి? మీరు ఏ పనైనా ఆ పని చేయటానికి? అంటే ఆడోళ్ళు అయితే చేయొద్దు, మగోళ్ళు అయితే చేయొచ్చా? ఇది పద్ధతి కాదు. అంటే నేను మీ రియాక్షన్ కోసం అడిగాను కానీ ఆమెను చేయమని కాదు. ఎవ్వరూ అలాంటి పనులు చేయటానికి వీల్లేదు. గత్యంతరం లేక కొంతమంది ఆడవాళ్ళు, మగతోడు లేని వాళ్ళు, అష్ట కష్టాలు పడేవాళ్ళు, తిండికి గతి లేక, పైగా మేము ఇది చేస్తున్నామని చెప్పుకోలేక, పిల్లల్ని చదివించుకుంటానికి, తిండి తినటానికి చేసేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? వాళ్ళ గురించి వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో, పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో అన్నీ మేము మా కళ్ళారా చూస్తాం. అర్థమైందా? ఎంత హింసను అనుభవిస్తారో, సొంత పిల్లలకి వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకోలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. మోసాలు,
ఒక్కోసారి కొడతారు, తాగొచ్చి ఇబ్బంది పెడతారు. అయినా వాళ్ళు ఏంటంటే ఒక లక్ష్యం కోసం ఆ పిల్లల్ని బతికించుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ మీకు ఒక ఆటో జీవనోపాధి ఉండగా మీరు అలా చేయడం ఏంటి? పైగా మీ ఆవిడ ఏమన్నా నాకు ఇది కావాలి అది కావాలి అని సాధిస్తుంటే అందుకే నేను ఈ పని చేస్తున్నానని అన్న అర్థం ఉంది. అమ్మా అతను మానేస్తే నీకు ఓకేనా? అతను మానేసి అన్ని టెస్టులు అతనికి ఏ రోగం లేదు అంటే నేను వస్తాను మేడం. ఆవిడ అడిగింది కూడా పాయింట్. ఇప్పుడు మరి ఏమంటారు మీరు? ఇవన్నీ మానేసేసి ఇంతకు ముందులాగా ఆటో తోలుకుంటూ ఉంటారా, ఇవే చేస్తారా? మానేస్తాను. ఇప్పుడు ఆటో తోలుకుంటాను. మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊరు నుంచి మకాం ఎత్తేయాలి, వేరే ఊరికి వెళ్ళాలి. వెళ్ళి ఫస్ట్ మీరు టోటల్ బాడీ చెకప్స్ చేయించుకోవాలి. చేయించుకొని మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ చేయించుకోవాలి. ఈసారి 3 నెలల తర్వాత చేయించుకోవాలి. ఇట్లా 6 నెలల వరకు మీరు టెస్టులు చేయించుకొని మీకు ఏ రోగమో లేదు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఆమెతో సంసారం మొదలెట్టండి. మళ్ళీ ఈలోపు ఆమెను ఏ రకంగానూ మీరు ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. మీరు ఆమెకి ఈ విధంగా సహకరిస్తేనే సరి, లేదు అంటే ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టుకోవచ్చు ఈ కారణం చూపించి. కాదు, అసలు ఆటో నడుపుకుంటున్న మీరు దీనిలోకి ఎలా దిగారు అసలు, ఈ బిజినెస్ లోకి? రోజు ఒక అతను డ్రాప్ చేస్తున్నాను, రోజు వెళ్తున్నాడు వస్తున్నాడు, ఇక్కడే దిగుతున్నారు ఏందని నేను ప్రశ్న వేస్తే, ఇది నేను వృత్తి చేస్తున్నాను, నీకు ₹1 ఆదాయం ఉంటే బాగుంటుంది కదా, నువ్వు కూడా చూసుకో, ఆలోచించుకో అంటే వాళ్ళ ఆలోచనతో అట్లా వెళ్ళాను. లేదులే, అతను సులభంగా సంపాదించాలనుకున్నాడు. ఇవాళ రోజున చాలా మంది సులభంగా డబ్బులు సంపాదించడం ఎట్లా అని ప్లాన్లు వేస్తున్నారు. ప్యాకాట్ ఆడేవాళ్ళు కొంతమంది, లాటరీ టికెట్లు కొనేవాళ్ళు కొంతమంది, లోన్ యాప్ల్లో చేసే, ఇలా రకరకాలుగా తయారయ్యారు. అసలు మనుషులకి ఈజీగా సంపాదించడం అంటే అదేదో పెద్ద ఎవరైనా చేసేయచ్చు అనుకుంటున్నారు. ఈజీగా సంపాదించిన దానివల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో. ఇప్పుడు ఆ అమ్మాయి కనీసం ఆ అమ్మాయి కాబట్టి టెస్టులు చేయించుకుంటే వస్తా అంటుంది. అసలు అమ్మాయి రాను అంటే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పటిదాకా నోరు తెరిసి ఎవ్వరికీ చెప్పుకోలే. ఇప్పుడు నోరు తెరిచి చెప్తే నీ పరువు ఏమవుతుంది నీ చుట్టాల్లో? అమ్మాయి చాలా మంచి అమ్మాయి అనుకోవాలి. అర్థమైందా? అవును, నువ్వు కావాలనుకుంటే తప్పులేదు, కానీ ఆ అమ్మాయికి ఏమి ఆప్షన్స్ ఉండవా? ఇదే పరిస్థితుల్లో ఆ అమ్మాయి అడిగినప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు మీరు? అమ్మాయి చాలా సార్లు అడిగిందట కదా, ఎందుకు ఒప్పుకోలేదు? అంటే కొంచెం ఐశ్వర్యం కాదు మేడం, అంటే ఇక్కడ మన దగ్గర ఓకే నేను మానేస్తాను అని చెప్పి మళ్ళీ ఇవే పనులు చేస్తూ ఉంటాడా ఇతను? ఎందుకంటే ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నేనేం చేయిస్తానంటే, ఒక స్టాంప్ పేపర్ మీద ఇద్దరు MOU రాసుకోవాలి. ఏమని? 6 నెలలు టైం పెట్టుకొని 6 నెలల్లో ఈయన టెస్ట్లన్నీ చేయించుకోవాలని. మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి నేను ఊరు మారాలి అని చెప్పింది ఇందుకే. ఇక్కడే ఉంటే మళ్ళీ ఆ అబ్బాయి కనిపించి, అంటే అతను మారాలి అంటే కొంచెం వాతావరణం కూడా మారాలి. ఈ స్నేహాలు ఇప్పుడున్న ఇవి అన్నీ మారితే తప్పితే మార్పు రాదు ఇతనిలో. అందుకే నేను ఆ కండిషన్ పెట్టింది. ఈ కండిషన్స్ అన్నిటితోటి ఒక MOU తయారు చేసి ఈ 2 రాసుకుంటే, రాసిన తర్వాత ఏం చేస్తామంటే, ఒకవేళ నేను మళ్ళీ అదే చేయాలి అని చేశాను అంటే గనక ఆ అమ్మాయి విడాకులకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని దానిలో ఇంకొక క్లాజ్ కూడా రాస్తాం. ఏంటంటే, ఇప్పుడు నేను ఒకవేళ మళ్ళీ అలాంటి పనులకే నేను వెళ్తాను అనుకుంటే, ఈరోజు నాకున్న ఆ ఊర్లో ఉన్న ఒక చిన్న ఇల్లు, కొంచెం పొలము, అవి నా పిల్లల పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నేను ఆ పిల్లలకి వెళ్ళిపోయేటట్లుగా రాసేస్తాడు అతను. రాసేస్తే ఇంక ఇతనికి ఏంటి అంటే, భార్య బిడ్డల మీద ప్రేమ ఉంది మాటకు ఆ మాట, కాబట్టి ఇతను మాట తప్పుతాడని నేను అనుకోను. ఆ ఒక్కటే ఇతనిలో, అంటే ఇంత తప్పు చేసి కూడా ఇక్కడికి వస్తే అతను తప్పు గురించి మాట్లాడతామని తెలిసి కూడా ఇక్కడ దాకా వచ్చాడు అంటే భార్య బిడ్డల మీద ప్రేమ ఉండబట్టే. లేదు పోయింది ఇంతే చాలు నాకెందుకు, నేను ఇంకొక ఆమెను చూసుకోవచ్చు ఇట్లా అనుకోకుండా ఇతనిలో ఇది పాజిటివ్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే,
మొగుడు ఎన్ని డబ్బులు తీసుకొస్తే అంత మంచిది, ఖర్చు పెట్టుకుందాం అనుకుంటున్న చాలా మంది భార్యలు ఉన్న రోజుల్లో ఆ అమ్మాయి భర్త దగ్గర నుంచి ఈ విధంగా నువ్వు ఇలా వచ్చే డబ్బులు నాకు అక్కర్లేదు అన్నది అంటే చాలా మంది అవినీతి పరులైన భర్తలు తీసుకొచ్చే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు డబ్బుల్ని పిల్లలు చాలా సంతోషంగా పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతా, డైమండ్లు కొనుక్కుంటా. ఖర్చులు పెరగటం కాదు, ఖర్చులు పెరిగినందుకు చేశారా మీరు ఈ పని? కాదు కదా. అలా అనుకోకుండా ఈ అమ్మాయి చక్కగా అసలు ఎంత ఆణిముత్యంలాగా ఉంది. ఇవాళ సమాజం ఉన్న పరిస్థితిలో ఇట్లాంటి అమ్మాయిలు ఉండటం చాలా తక్కువ. ఇతని అదృష్టం అది ఒక రకంగా, ఇలాంటి అమ్మాయి దొరకటం. లేదంటే నీ ఆరోగ్యం ఎట్ల పోతే నాకెందుకు, నువ్వు ఎట్ల పోతే నాకెందుకు, సంపాదించుకొని తీసుకొని రా అని అనుకోకుండా ఆ అమ్మాయి అలా నిక్కచ్చిగా నిలబడిన చూడండి, ఇది చాలా బ్యూటీ ఈ మొత్తం దీంట్లో వీళ్ళ ఫ్యామిలీ లైఫ్లో. అందుకని ఇంత మంచి భార్య దొరికినందుకు నువ్వు మాట నిలబెట్టుకో. కానీ ఎందుకైనా మంచిదని MOU రాయిస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి అమ్మాయికి ఇప్పటికి వచ్చిన కష్టాలు చాలు. ఈ మధ్యలో ఆ అమ్మాయి ఎంత మానసిక వేదన పడి ఉంటుంది. ఎవరికైనా నా భర్త గురించి తెలిస్తే ఇలాంటి అతని భార్యనా నేను అని అనుకుంటారేమోనని ఎంత బాధపడి ఉంటుంది. రేపొద్దున పిల్లలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ ముందు మా నాన్న ఇలాంటి పని చేసి మమ్మల్ని పెంచాడా, మమ్మల్ని చదివించాడా అని పిల్లలు అనుకుంటే ఎంత షేమ్ఫుల్గా ఉంటుంది మీకైనా. ఇప్పుడు మీకు కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, మీరు చేసే పని మీరు చేయగలుగుతున్నారు. అలాంటప్పుడు ఇట్లాంటి దానికి వెళ్ళిందే తప్పు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంక మాట్లాడుకోవటం అనవసరం. మీరు అండర్స్టాండింగ్తో ఉంటాను అని అంటే గనక మీకు మీ భార్య ఉంటుంది, లేకపోతే భార్య ఉండదు, పిల్లలు ఉండరు. అండర్స్టాండింగ్. ఇప్పుడు చట్టంలో కూడా ఏం చెప్తున్నారంటే ఇలా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే జబ్బులు ఉన్నప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని ఉంది. ఇప్పుడు చాలామంది HIV వస్తుందని చెప్పుకుంటున్నారు. ఎయిడ్స్ గురించి తెలుసు కదా మీకు. ఇంత తెలిసి మీరు ఇలాంటి వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు అంటే నాకు రాదు అనే ధీమానే కదా. ఆ అమ్మాయికి ఉన్న జ్ఞానం మీకు లేదు, అర్థమైంది కదా. అందుకని ఈ టెస్ట్లన్నీ మీరు చేపించుకొని మీ భార్య, మీ బుద్ధి సక్రమంగా ఉంటే మీకు భార్య ఉంటుంది. ఇంతకంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఆ పేపర్ మీద రాసుకునేవి అవన్నీ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుందాము. మీరు నిలబడతారా లేదా అది చెప్పండి ఫస్ట్ గట్టిగా. ఆమెకు చెప్పండి. మీరు ఆవిడతో మాట్లాడండి. ఆవిడకి అసలు ఏ మాత్రం నమ్మకం లేకుండా నమ్మకం కోల్పోయింది ఆవిడ. ఆమె నమ్మట్లా ఇప్పటికీ. మేము ఎంత చెప్తున్నా జరిగిందంటే నాది తప్పు ఉంది కాబట్టి నేనే దానికి తప్పు ఉంటే అని కాదు, నువ్వు చెప్పినట్టు వింటాను. అన్ని టెస్టులు చేయించుకొని చక్కగా మళ్ళీ కాపురం చేసుకుందాం, చక్కగా ఉందాం. పిల్లల భవిష్యత్తు ఇబ్బంది పడుద్ది. వెళ్ళినా మన ఊరే మారుతాం అని చెప్పారు కదా మేడం గారు. ఊరే మార్చమని వేరే ఊరు వెళ్దాం. వేరే ఊరు వెళ్ళాల్సిందేనమ్మా. పిల్లలకి కొంచెం నీకు పిల్లలకి సమాజంలో మనకు కూడా గౌరవం ఉంటుంది. బయటకు వెళ్ళి ఉండను, వేరే చోట ఉందాం. వేరే చోట ఉండండి. చెప్పినట్టే ఆ టెస్టులు చేయించుకుంటాను. చేయించుకోవాలి, తప్పదు, చేయించుకోవాలి. 6 నెలల పాటు చేయించుకోవాలి మీరు వరుసగా. నెలకి, 2వ నెలకి, 3వ నెలకి, 6వ నెలకి చేయించుకుని నా జీవనోపాధి నేను చేసుకుంటాను. డబ్బులు వస్తేనే ఆశపడ్డాను, మీకోసమే ఆశపడ్డా. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏ రోగం లేకపోతేనే వస్తాను, ఉంది అంటే నేను రాను. అట్లా నేను చేయించుకుంటాను అంటున్నాను కదా. చేయించుకొని అన్ని రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం చక్కగా ఉందాం, సంతోషంగా ఉందాం. పిల్లల గురించి భవిష్యత్తు బాగుంటుంది. లేదమ్మా, అతను నువ్వు పిల్లలు కావాలనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు. నువ్వు కాదు కదా వచ్చింది, అతను కదా వచ్చింది. మేడం తను వస్తా అంటున్నాడు కరెక్టే. ఒకవేళ తన టెస్ట్లు అన్ని చేయించుకున్నాక తనకి ఏదైనా రోగం వస్తే ఎలా మేడం మా పరిస్థితి? అందుకే 6 నెలలు ఆగమని చెప్తుంది. అందుకే ఊరికనే కాదు, చూసుకుంటాను, ట్రీట్మెంట్ చేయించుకొని మందులు కూడా వాడుకుంటాను. ట్రీట్మెంట్ చేయించుకునేది అది కాదండి. ఇంకా ఆల్రెడీ ఆ అమ్మాయి తెగేసి చెప్తోంది, ఏదన్నా రోగం ఉంది అంటే నేను వెళ్ళను అనేది అమ్మాయి పాయింట్ అక్కడ. మేడం ఇది కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇఫ్ ఇన్ కేస్ ఏవి లేకపోతే ఆ అమ్మాయి రెడీగా ఉంది మీరిద్దరు కలిసి ఉండటానికి. ఇదే కదా మీ పాయింట్, ఇదే కదా. ఏంటి మీకు ఓకేనా? ఈ పాయింట్స్ ఓకేనా? ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే మీకున్న కొద్దిపాటి ఆస్తి మీకు దక్కదు. మీ పిల్లలు దూరం అయిపోతారు, భార్య దూరం అయిపోతుంది. అన్ని పోయాక ఎందుకు ఇంకా అదే మరి ముందు ఉండాలి. అందుకని పిల్లల భవిష్యత్తు కొంచెం ఫీజులు పెరిగినాయి, రేట్లు అన్ని ప్రతిదీ పెరిగిపోయింది మార్కెట్లో.
ధరలు అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి ఇలా రెంట్లు పెరిగిపోయినాయి, జీవనోపాధి ప్రాబ్లం అవుతుందని అట్లా తెలిసి తెలియక ఆ తప్పు పనే చేశాడు. చేయాలా, వేరే పని లేదా చేయడానికి? నీకు బుద్ధి ఉంటే సరే సరే, సిగ్గుండాలి ఇంతనన్నా. కాదు అంటే అతను అలా చెప్పాడు, అట్లా ఆ రూట్లో కానీ వెళ్ళేసరికి అదే ఆధార్ సిగ్గుండా కార్డు చేసావా? కాదు శ్రీధర్, తప్పు జరిగిపోయింది, నా వల్ల తప్పు జరిగేది. వృత్తులు ఎన్నో ఉన్నాయి, గౌరవంగా పని చేసుకునే వృత్తులు బోల్డ్ ఉన్నాయి, గౌరవప్రదమైనవి. మరి ఇంత గౌరవం లేని పని నువ్వు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా, పైగా భార్యకి కూడా ఇష్టం లేకుండా. అందుకే నేను తలకే ఉంచుకుంటున్నాను, నేను నాతో తప్పైంది. ఇంకోసారి చెప్పినట్టు మేడం గారు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు వింటాను, బుద్ధిగా కాపురం చేసుకుని బాగుందాం, అది కూడా ఆపరేషన్లో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్లో చేయించుకుంటాను. జ్యోతి, ఇప్పుడు నువ్వు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఆయన ఓకే అన్నాడు. తప్పు అతనిదే అని 100% కంప్లీట్గా ఒప్పుకుంటున్నాడు. మేము ఫస్ట్ మాట్లాడిన దానికన్నా ఇప్పుడు చాలా నమ్మకంగా చెప్తున్నాడు. ఇప్పుడు మేడం చెప్పిన పాయింట్స్, నువ్వు చెప్పిన పాయింట్స్ మొత్తం అంతా MOU పైన రాసి సంతకాలు అన్ని తీసుకుంటాము. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మాకు కాల్ చేయొచ్చు. ఇతన్నేమి ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయిపోగానే అయిపోయింది, అతన్నేమి వదిలేసేది ఏం లేదు. అర్థమవుతుందా? మేము ఫాలో అప్ అయితే చేస్తున్నాం మేడం. మనం ఏదైనా సంవత్సరం పాటు మేము ఫాలో అప్ లో ఉంటామమ్మా. మీరు ఒకవేళ ఫోన్ చేయకపోయినా మేము ఫోన్ చేసి పలకరిస్తాం, ఎలా ఉన్నారు ఏంటి అని. ఆ రూట్ వెళ్ళమ్మా ఇంక నేను. ఓకే, నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ అతను ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు కూడా ధైర్యం చేయొచ్చు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నువ్వు డైరెక్ట్ గా మాకు కాల్ చేయొచ్చు, మేము నీకే సపోర్ట్ గా ఉంటాం. ఓకే, ఆ MOU ప్రకారం మంచిగున్నాడు, మంచిగా లేకపోతే నువ్వు విడాకులకు అప్లై చేసుకుందుగా. సరేనా? ధైర్యంగా ఉండండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.